మీరు మీ తల్లిదండ్రులు ఆరోగ్యాలతో ఉన్నారని ఆశిస్తున్నాను. మనం స్కూల్లో రెగ్యులర్గా చేసేటువంటి యోగా క్లాసులో భాగంగా మనం ఇంట్లో ఉండి కూడా యోగా ప్రాక్టీస్ చేయాలి. దానికోసం ఆన్లైన్ క్లాసెస్లో భాగంగా ఆసనాలు కొన్ని మీకు ఉంచడం జరుగుతుంది ఆన్లైన్లో. మీరు దాన్ని ఉదయము 6 నుండి 7 గంటల మధ్యలో, సాయంత్రము 6 గంటల నుండి 7 గంటల మధ్యలో ఇంట్లో వాళ్ళతో కలిసి అభ్యాసం చేస్తారని ఆశిస్తున్నాను. మొట్టమొదట ఆసనాలు చేయడానికి మన శరీరాన్ని సంసిద్ధత చేసుకోవాలి. దానికోసం యోగిక్ ఎక్సర్సైజులు కొన్ని ఇక్కడ చూపిస్తాము. ఎవరీ యోగిక్ ఎక్సర్సైజ్ మూమెంట్ 30 సెకండ్స్ మీరు అభ్యాసం చేయవలసి ఉంటుంది. ఫస్ట్ యోగిక్ ఎక్సర్సైజులు పూర్తయిన తర్వాత రోజు మీకు 4 ఆసనాలు చూపిస్తాము. తర్వాత ఇవి ఒక వారం రోజులు అభ్యాసం చేసిన తర్వాత, ప్రాక్టీస్ చేసిన తర్వాత మరి 4 రోజుల తర్వాత మీకు మళ్ళీ ఆసనాలు ఉంచడం జరుగుతుంది. ఆ తర్వాత మిగతా ఆసనాలు కూడా అభ్యాసం చేస్తుండాలి. ఫస్ట్ యోగిక్ ఎక్సర్సైజ్ మనం ప్రారంభం చేద్దాం. 2 చేతులు ముందుకు చాపాలి, రిస్ట్ రొటేషన్ చేయాలి. ఈ రిస్ట్ రొటేషన్ అవుట్ సైడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఆపోజిట్ రొటేషన్ చేయాలి. రిస్ట్ హ్యాండ్ ఫింగర్స్ అప్ డౌన్, అప్ డౌన్. ఇదంతా రిస్ట్కి సంబంధించినటువంటి మూమెంట్కి సంబంధించినటువంటి యోగిక్ ఎక్సర్సైజ్. హ్యాండ్స్ ఇన్, అవుట్, ఫింగర్స్. ఈ మూమెంట్స్ అన్ని కూడా మన శరీరాన్ని ఆసనాలు చేయడానికి సిద్ధత చేసుకుంటున్నాం. వామపు, షోల్డర్ ఫార్వర్డ్, హ్యాండ్స్ ఫార్వర్డ్ అండ్ షోల్డర్ మీదకి చేస్తుంటాం. అప్, షోల్డర్ సైడ్, హ్యాండ్స్ ముందు ఉంచాలి. బ్రీత్, బ్రీత్ అవుట్, 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 బ్రీత్, బ్రీత్ అవుట్. రిలాక్స్. తర్వాత షోల్డర్ రొటేషన్ ఫార్వర్డ్, opposite, relax, opposite shoulder bone touch, alternate hand. Relax, side to side, back. Relax, lateral bend. Relax, another side. Relax, hip rotation left to right.
Relax. Right to left. Relax. Neck. Left to right 3 rounds. Circumduction. Slowly. 3 rounds cheyali. Left to right. Right to left 3 rounds. Slowly. Relax. Side to side. Left side and right side. Up and down. Slowly. ఈ యోగిక్ ఎక్సర్సైజులు ఈ మూమెంట్స్ అన్ని కంపల్సరీ చేయాలి. శరీరాన్ని ఆసనాలు చేయడం కోసం మనం తయారీ చేసుకుంటున్నాం. రిలాక్స్. లెగ్ స్ట్రెస్. ఇది ఎల్ షేప్ ఉండాలి. ఫుల్గా స్ట్రెచ్ చేయాలి. వెనుక కాలు బెండ్ ఉండకుండా. రిలాక్స్. అనదర్ సైడ్. Relax. Both legs knee rotation. Left to right. Relax. Right to left 3 rounds. Relax. Leg stretch out. Another leg. Leg stretch out forward. Relax. Leg distance ఉంచాలి. హ్యాండ్స్ అప్. బెండ్ చేసినప్పుడు బ్రీత్ వదలాలి. హ్యాండ్స్ అప్ చేసినప్పుడు బ్రీత్ ఇన్ చేయాలి, పీల్చుకోవాలి. ఎస్. 1. రిలాక్స్. ఇప్పుడు బ్యాక్ సైడ్ బ్యాక్ బెండింగ్ లో చేయాలి ఇదే ఎక్సర్సైజ్. రిలాక్స్. లాటరల్ బెండింగ్ లో చేయాలి ఇదే. హ్యాండ్స్ ఫార్వర్డ్. సైడ్ టు సైడ్ చేయాలి ఇదే ఎక్సర్సైజ్. రిలాక్స్. చిల్డ్రన్స్, మన శరీరం ఇప్పుడు ఆసనాలు చేయడం కోసము సంసిద్ధత అయి ఉన్నది. ఇప్పుడు మనం ఏ ఆసనాలు చేసినా మన శరీరంలో ఉండేటువంటి భాగాలు ఫ్లెక్సిబిలిటీగా బెండింగ్ అవుతాయి. మొట్టమొదటి ఆసనము గోముఖాసనము. రెండు కాళ్ళు కూడా లెఫ్ట్ సైడ్ రైట్ లెగ్ ఫోల్డ్ చేయాలి. రైట్ లెగ్ లెఫ్ట్ సైడ్ ఫోల్డ్ చేసి రెండు మోకాలు ఈక్వల్గా ఉండేటట్లు చూసుకోవాలి. గోముఖాసనం అనగా కౌ ఫేస్ అన్నమాట. ఇప్పుడు ఏ లెగ్ పైన ఉంటుందో ఆ లెగ్ యొక్క ఆపోజిట్ హ్యాండ్ బ్యాక్ సైడ్ ఉంచాలి. ఏ లెగ్ పైన ఉంటుందో ఆ హ్యాండ్ పైన పట్టుకోవాలి. ఆ సైడ్ పైకి చూడాలి. ఇది గోముఖాసనం. ఈ షోల్డర్ బోన్స్లో ఏమన్నా తేడా వస్తే అంటే వీపు వెముకల్లో ఇది చేసి సరి చేయబడుతుంది. వాలీబాల్ ఆడే వాళ్ళకి ఇది ఎక్కువ ఉపయోగకారిగా కూడా ఉంటుంది. రిలాక్స్. అప్పర్ హ్యాండ్ పైకెత్తి డౌన్ చేసి చిన్నగా రెండు చేతులు ముందుకి. ఇప్పుడు ముందుకు రెండు కాళ్ళు ఒకటి తర్వాత ఒకటి ముందు చాచి ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో కూడా చేయాలి. ఆపోజిట్ డైరెక్షన్ సెకండ్ పార్ట్.
ఇక్కడ మనం ముఖ్యంగా రెండు మోకాళ్ళు ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోవాలి. మనం మోచేతి వైపుగా పైకి చూస్తూ ఉండాలి. రిలాక్స్. ఫస్ట్ చెయ్యి పైకి ఎత్తాలి. ఎత్తి డౌన్ చేసి వెనక హ్యాండ్ తీసేసి చిన్నగా ఒక కాలు రాదు ఒకటి ముందుకు చాపాలి. ఇప్పుడు చేయబోయే ఆసనము వక్రాసనం. గోముఖంలో సగ భాగము లెగ్ ఫోల్డ్ చేయాలి. ఒక లెగ్ ఫోల్డ్ చేసి బ్యాక్ సైడ్ చూడాలి. అది ఒక సైడ్ డైరెక్షన్. రిలాక్స్. ఇప్పుడు అనదర్ సైడ్ రెండవ వైపు చేయాలి. మన రిబ్స్కి థాయ్ బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. రిలాక్స్. నెక్స్ట్ ఆసనము పశు విశ్రమాసనము. వన్ లెగ్ ఫోల్డ్ చేయాలి బ్యాక్ సైడ్. వన్ లెగ్ బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేయాలి. ఫార్వర్డ్లో వన్ లెగ్ బ్యాక్ సైడ్ ఉంటుంది. చిన్నగా ఫార్వర్డ్ రెండు చేతులు పైకెత్తాలి. పైకెత్తి మోకాలు భాగం ఎక్కడుంటే అటు ముందు భాగంలో చేతులు ఉంచి తల నేల తగిలించాలి. ఇది పశు విశ్రమాసనం. పశు విశ్రమాసనం అనగా నంది పొజిషన్. రిలాక్స్. చిన్నగా లేచి రెండు చేతులు పైకెత్తి చిన్నగా చేతులు కిందకి చాచి ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో చేయాలి. ఆపోజిట్. రెండు చేతులు పైకెత్తాలి. స్లోలీ ఫార్వర్డ్. రిలాక్స్. వన్ బై వన్ లెగ్ ఫార్వర్డ్. నెక్స్ట్ ఆసనము అర్ధచంద్రాసనము. అర్ధచంద్రాసనము. ఫార్వర్డ్ లెగ్ స్ట్రైట్గా ఉంచాలి. రెండు చేతులు ముందు చాపాలి. రెండు చేతులు పైకి తీసుకెళ్ళి నమస్కార స్థితి. మధ్యలో చూడాలి. లుక్ అప్. కాలు వేళ్ళు ముందుకు ఉండాలి. కాలు యొక్క వేళ్ళు ముందుకి ఉండాలి. రిలాక్స్. చేతులు చిన్నగా ముందుకు చాపాలి. చేతులు యాజ్ యూజువల్ రిటర్న్ వచ్చేసారు. చేతులు డౌన్. అనదర్ సైడ్. చేతులు స్లోలీ ఫార్వర్డ్ టు అప్. నమస్కార పొజిషన్. లుక్ అప్. కాలి వేళ్ళు ముందుకు చాచాలి. కాలి వేళ్ళు. రిలాక్స్. స్లోలీ హ్యాండ్స్ ఫార్వర్డ్ టు డౌన్. వన్ బై వన్ లెగ్ ఫార్వర్డ్. ఇప్పుడు చేయబోయే ఆసనాలు ప్రొనైన్ పోస్టర్ అంటే బోర్లా పడుకొని చేసేటువంటి ఆసనం. ఇప్పుడు బోర్లా పడుకోవాలి. బోర్లా పడుకొని
రెండు భాగాలు ఉంది. అందులో మకరాసనం 1 చేసి రెండు చేతులు మోచేతులు రెండు క్లోజ్ చేసి ఫార్వర్డ్లో చెస్ట్ అప్ చేసి మన యొక్క చెంపల యొక్క పక్కన ఉంచి రెండు చేతులు స్లోలీ లెగ్ పెంచాలి. స్లోలీ బటక్స్ వెనుక సీట్ టచ్ అయ్యేటట్లు లెగ్ ఉంచాలి. ఇది బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగకారి. నడుము నొప్పి ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగకారిగా ఉన్నది ఈ ఆసనము. మకరాసనం పార్ట్ 1. రిలాక్స్. ఫస్ట్ లెగ్ స్లోలీ బ్యాక్ తీసుకొచ్చి రెండు చేతులు ఫార్వర్డ్ ఫోల్డ్ చేసి రెండు చేతులు ఫార్వర్డ్లో ఫోల్డ్ చేయాలి. లెగ్ డిస్టెన్స్ నుంచి మకరాసనం 2. ఫోర్ హెడ్ మిడిల్ స్ట్రెచ్ చేయాలి. మధ్య భాగం ఇక్కడ మనకి చాలా రిలాక్స్గా ఉంటుంది. మకరాసనం 2 ఇది. రిలాక్స్. రెండు లెగ్ క్లోజ్ చేయాలి. హ్యాండ్స్ రెండు థాయి ఇన్సైడ్ తీసుకొని వెళ్ళాలి. రెండు చేతులు థాయిస్ ఇన్సైడ్ ఉంచి నెక్స్ట్ ఆసనము శలభాసనం అంటే గ్రాపాసర్ యొక్క పొజిషన్. స్లోలీ రైజ్ యువర్ బోత్ లెగ్స్ బ్యాక్ సైడ్. అలాగే ఉంచాలి. ఎవరి ఆసనం 30 సెకండ్స్ ఉండాలి. ఇది మిడత పొజిషన్. మిడత అనగా శలభాసనం అంటారు. రిలాక్స్. స్లోలీ లెగ్ డౌన్ చేయాలి. నెక్స్ట్ ఆసనము ధనురాసనం. రెండు కాళ్ళు ఫోల్డ్ చేయాలి. లెగ్ ఫోల్డ్ చేసి యాంకిల్ భాగం పట్టుకోవాలి. చెస్ట్ అప్, రైజ్ యువర్ లెగ్స్. చక్కగా ముందు చూస్తుండాలి. బ్యాలెన్స్ అనేది మన యొక్క స్టమక్ మీద ఉంటుంది, పొట్ట మీద. ఇది ధనురాసనం. రిలాక్స్. స్లోలీ లెగ్ స్ట్రైట్గా చాచి చేతులు కూడా ముందు భాగంలో ఉంచాలి. చిన్నగా లేచి కూర్చోవాలి. ఇవి బోర్లా పడుకుని చేసేటువంటి ఆసనాలు. ఇప్పుడు సుపైన్ పొజిషన్ ఆసనాలు చేసుకున్నాం. వెల్లకిలా పడుకునేటివి. వెల్లకిలా పడుకుంటాం. ఇందులో మొట్టమొదటి ఆసనం వచ్చేసి ఉత్తాన పాదాసనం. రెండు కాళ్ళు కూడా 45 డిగ్రీస్ స్లోలీ పైకెత్తాలి రైజ్ చేసి. ఇది అబ్డామిన్కి చాలా ఉత్తమమైన ఆసనము. పొట్ట భాగం తగ్గడానికి ఇలా 30 సెకండ్స్ అలాగే ఉంచగలగాలి. ఇది ఉత్తాన పాదాసనం అంటారు. రిలాక్స్. స్లోలీ. నెక్స్ట్ ఆసనం నావాసనము. సేమ్ ఉత్తాన పాదాసనం మాదిరిగా రెండు కాళ్ళు రేజ్ చేసి చెస్ట్ కూడా రేజ్ చేసి హ్యాండ్స్ ఫార్వర్డ్ చాపాలి. నావాసనం వెయిట్ చేయాలి. ఇది నావాసనం అంటే షిప్ పొజిషన్, పడవ ఆకారంలో ఉన్నటువంటి ఆసనము. ఇలాగే ఉండాలి. ఇది కూడా అబ్డామిన్కి సంబంధించినటువంటి ఆసనమే. రిలాక్స్. స్లోలీ రిలాక్స్ కావాలి. వెంటనే శరీరాన్ని కింద ఉంచుకున్నాం. నెక్స్ట్ ఆసనము సేతు బంధాసనం. రెండు లెగ్ ఫోల్డ్ చేయాలి. రెండు కాళ్ళు యాంకిల్ భాగం పట్టుకోవాలి. పట్టుకొని మన యొక్క హిప్ భాగం రైట్ చేసి షోల్డర్ మీద బ్యాలెన్స్ ఉంటుంది. ఎస్. సేతు బంధాసనం. సేతు అనగా బ్రిడ్జి, వారధి. ఆ మోడల్లో ఈ ఆసనం ఉన్నది.
కాబట్టి సేతు బంధాసనము. నడుము భాగంలో ఫ్లెక్సిబిలిటీ ఏర్పడుతుంది, లంగ్స్ యొక్క కెపాసిటీ పెరుగుతుంది, షోల్డర్ మంచి బ్లడ్ సర్క్యులేషన్ అనేది నడుస్తుంది. అన్ని లాభాలు దీంట్లో ఉన్నాయి. రిలాక్స్, స్లోలీ డౌన్ చేయాలి. రెండు కాళ్ళు ముందుకు చాచి ఇప్పుడు పవన ముక్తాసనం. ఫస్ట్ ఎడమ కాలు ఫోల్డ్ చేయాలి, లెఫ్ట్ లెగ్. ఆ లెఫ్ట్ లెగ్ లాక్ చేయాలి రెండు చేతులతో. రైట్ లెగ్ రైట్ చేయాలి, చెస్ట్ కూడా రైట్ చేసి మోకాలికి తల తగిలించాలి. ఇది పవన ముక్తాసనము. మోకాలికి తల తగిలి ఉండాలి, రెండు చేతులతో లాక్ చేసి ఉండాలి, లెగ్ రైట్ లెగ్ అనేది ముందుకు చాపి ఉండాలి. రిలాక్స్, స్లోలీ. ఇప్పుడు రైట్ లెగ్ ఫోల్డ్ చేయాలి, ఇంకొక కాలుతో కూడా చేయాలి. ఫోల్డ్ చేసి చెస్ట్ అప్, హెడ్ తగిలించి లెఫ్ట్ లెగ్ రైట్ చేసి ఉంచాలి. రిలాక్స్. చిన్నగా లేచి కూర్చోవాలి. ఇప్పుడు కుర్మాసనం. కుర్మాసనము, కుర్మం అనగా టాటాయిస్. ఇప్పుడు మీకు రెండు కాళ్ళు ఫార్వర్డ్ నమస్కార పొజిషన్ నుంచి రెండు చేతులు థాయ్ సైడ్ బ్యాక్ సైడ్ తీసుకెళ్ళి రెండు కాళ్ళ మధ్యలో తలను ఉంచాలి. స్విమ్ చేయాలి హ్యాండ్స్. టాటాయిస్ ఎలా అయితే స్విమ్ చేస్తుందో అలా స్విమ్ చేయాలి. చిన్నగా లేచి కూర్చొని చేతులు తీసి రెండు కాళ్ళు కూడా ముందుకు చాచాలి. రెండు కాలు బొటన వేలు కలిపి ఉంచాలి. నెక్స్ట్ ఆసనము పశ్చిమోత్తానాసనము. రెండు చేతులు స్లోలీ షోల్డర్ లెవెల్ హైట్ తీసుకెళ్ళాలి. షోల్డర్ లెవెల్ హైట్ తీసుకెళ్ళి స్లోలీ ఫార్వర్డ్ బెండ్ అయ్యి రెండు కాలి బొటన వేలు పట్టుకోవాలి. తల మోకాళ్ళకు తగిలించి మోచేతులు కూడా నేలకు తగలాలి. మోకాళ్ళకు తల తాకాలి, కాలి బొటన వేలు పట్టుకోవాలి, మోచేతులు నేలకు తగిలి ఉండాలి. ఇది పశ్చిమోత్తానాసనం. ఇది కూడా అబ్డామిన్ ఎక్సర్సైజ్, పొట్ట తగ్గడానికి చాలా ఉపయోగకారి. రిలాక్స్, స్లోలీ హ్యాండ్స్ పైకెత్తి చిన్నగా స్లోలీ డౌన్ చేయాలి. నెక్స్ట్ సుప్త వజ్రాసనము. వజ్రాసనం చేయాలి. ఫస్ట్ 1/1 లెగ్ థాయిస్ ఇన్సైడ్ ఫోల్డ్ చేసి చిన్నగా వెనక్కి పడుకోవాలి. పడుకున్న తర్వాత రెండు చేతులు థాయి మీద ఉంచాలి. ఎస్, ఇది సుప్త వజ్రాసనము. రిలాక్స్. వన్ బై వన్ లెగ్ ఫార్వర్డ్ ముందుకు చాచి కూర్చోవాలి. నెక్స్ట్ ఆసనము బద్ధ పద్మాసనము. ఫస్ట్ పద్మాసనం వేయాలి. వేసి రెండు కాలి బొటన వేలు ఆపోజిట్ హ్యాండ్తో బ్యాక్ సైడ్ నుండి పట్టుకోవాలి.
చక్కగా కూర్చోవాలి. ఏ విధమైన కదలిక లేకుండా కూర్చోవాలి. రిలాక్స్. రెండు చేతులు కూడా రిలాక్స్ చేసి 1 by 1 లెగ్ ఫార్వర్డ్ చిన్నగా ముందుకు చాచాలి. స్ట్రైట్గా కూర్చొని మనం ఇప్పుడు చేయబోయేటువంటిది ప్రాణాయామాల్లో కొన్ని పార్ట్స్ మీకు చూపిస్తాము, కొన్ని భాగాలు. రోజు ఒక ప్రాణాయామం మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేయాలి. ఈ ప్రాణాయామాలు ఆక్సిజన్ని డెవలప్ చేస్తాయి. రెండోది, కరోనా వైరస్ కాలంలోన మన లంగ్స్ కెపాసిటీ, ఇమ్యూనిటీని చాలా డెవలప్ చేస్తాయి. కాబట్టి కంపల్సరీ ప్రాణాయామాలు అయితే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చేస్తే చాలా ఉత్తమము. ఫస్ట్ మనము సుఖాసనంలో కూర్చోవాలి. సుఖాసనంలో కూర్చొని బ్యాక్ బోన్ స్ట్రైట్గా కూర్చోవాలి. చిన్ముద్ర పొజిషన్లో హ్యాండ్స్ ఉంచాలి. ఇప్పుడు సూర్యనాడి చంద్రనాడి ప్రాణాయామం చేస్తున్నాం. ఫస్ట్ రైట్ హ్యాండ్ 4 ఫింగర్ ఫోల్డ్ చేయాలి. రైట్ థంబ్ ఫింగర్తో రైట్ నోస్ ప్రెస్ చేసి క్లోజ్ చేయాలి. లెఫ్ట్ నోస్లో శ్వాస పీల్చి లెఫ్ట్ నోస్లోనే వదలాలి. ఈ పద్ధతిలో 10 సార్లు చేస్తాం. శ్వాస పీల్చండి, వదలాలి, పీల్చాలి, 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 వదలాలి. లాస్ట్ రౌండ్. పీల్చాలి, వదలాలి, రిలాక్స్. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ 4 ఫింగర్ ఫోల్డ్ చేయాలి. లెఫ్ట్ థంబ్ ఫింగర్తో లెఫ్ట్ నోస్ క్లోజ్ చేయాలి. రైట్ నోస్లో 10 టైమ్స్ బ్రీత్ అవుట్ చేయాలి. బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్, breathe out, breathe out, breathe out, breathe out, breathe out, breathe out, breathe out. Last one. Breathe out. రిలాక్స్. చిన్ముద్ర పొజిషన్లో కూర్చోవాలి. ఇది సూర్యనాడి చంద్రనాడి. దీని తర్వాత మనము కపాలభాతి చేయాలి. కపాలభాతి కేవలము ఎగ్జేల్ మాత్రమే చేయాలి. ఇన్హేల్, లోపలికి శ్వాస పీల్చకూడదు. స్టమక్ మాత్రమే మూమెంట్ ఉంటుంది. ముద్రలో కూర్చొని చిన్ముద్రలో స్ట్రోక్ చేయాలి. స్ట్రోక్ ఫస్ట్ 5 రౌండ్స్ చేస్తాం. ఐ క్లోజ్ చేసి ఉండాలి. ఓన్లీ ముక్కుతో మాత్రమే స్ట్రోక్ చేయాలి. స్టమక్ మూమెంట్ అనేది ఉంటుంది. కపాలభాతి 5 రౌండ్స్. స్టార్ట్. రిలాక్స్, రిలాక్స్. కపాలభాతి ఇంకొక 5 స్ట్రోక్ చేస్తాం. మళ్ళీ మరొకసారి 5 రౌండ్లు చేద్దాం. కపాలభాతి. స్టార్ట్. రిలాక్స్. కపాలభాతి
5 రౌండ్లు చేస్తాం. స్ట్రోక్ చాలా ఫోర్స్గా ఉండాలి. మనకి ఎక్కడైనా కరోనా వైరస్ అనేది ఎక్కడైనా లోపల ఉన్నా కూడా అది బయటకు వచ్చేస్తుంది. కాబట్టి అంత ఫోర్స్గా చేయాలి. కపాలభాతి 5 రౌండ్స్ స్టార్ట్. రిలాక్స్. మీకు 3 రకాల ప్రాణాయామాలు చూపిస్తున్నాం. నెక్స్ట్ భస్త్రికా ప్రాణాయామ. 2 చేతులు పైకెత్తాలి. చేతులు డౌన్కి వచ్చినప్పుడు శ్వాస వదలాలి. చేతులు పైకి ఎత్తినప్పుడు శ్వాస పీల్చాలి. చేతులు 2 కిందికి లాగి శ్వాస వదలాలి. చేతులు పైకి ఎత్తినప్పుడు శ్వాస పీల్చాలి. ఇది కూడా ఫోర్స్గా చేయాలి. ఇది కరోనా సంబంధించింది. 3 ప్రాణాయామాలు చేస్తే చాలా రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం భస్త్రికా ప్రాణాయామం 5 రౌండ్స్ చేస్తాం. 5 రౌండ్స్ స్టార్ట్. రిలాక్స్. చేతులు అట్లే ఉండాలి. చేతులు పైకెత్తి ఉండాలి. చేతులు పైకెత్తి ఉండాలి. చేతులు పైకెత్తి మళ్ళీ 5 రౌండ్స్ చేస్తాం. ఫోర్స్గా పీల్చాలి. ఫోర్స్గా శ్వాస వదలాలి. శ్వాస పీల్చాలి. భస్త్రికా ప్రాణాయామం 5 రౌండ్స్ స్టార్ట్. రిలాక్స్. అట్లే ఉంచాలి. చేతులు పైకెత్తి. చేతులు అట్లే పైకెత్తి ఉంచాలి. మరి ఒక 5 రౌండ్స్ చేస్తున్నాం. భస్త్రికా ప్రాణాయామం 5 రౌండ్స్ స్టార్ట్. అట్లే ఉంచాలి. చేతులు అలాగే ఉంచాలి. చిన్నగా 2 చేతులు ముఖాల మీద ఉంచి చిన్ముద్ర పొజిషన్లో ఉంచాలి. బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉంచి ఐ క్లోజ్ చేసి 3 నిమిషాల పాటు మనము మౌనంగా కూర్చోవాలి. మెడిటేషన్ చేసేటప్పుడు ముఖ్యంగా మన కాన్సన్ట్రేషన్ ఐబ్రో మిడిల్ ఉండాలి. ఐబ్రో మిడిల్ లుక్ అట్ ద డార్క్నెస్. ఆ 2 కనుబొమ్మల మధ్యలో చీకటి అనే దాన్ని చూస్తుండాలి. ఏకాగ్రత చిత్తంతో చూడాలి. తర్వాత 2 ఐబాల్స్ని కంట్రోల్ చేయాలి. కనుగుడ్లు అటు ఇటు లోపల ఇన్సైడ్ కదిలించకూడదు. ఆ కనుగుడ్లు అనేటివి ఒక స్థిరమైనటువంటి స్థితిలో ఉంచుకోవాలి. కంట్రోల్ యువర్ ఐబాల్. శ్వాస మీద ధ్యాస ఉంచాలి. ఇన్హేల్ అండ్ ఎక్సేల్. అబ్జర్వ్ ద యువర్ బ్రీత్ని అబ్జర్వ్ చేస్తూ కూర్చోవాలి. డోంట్ ఓపెన్ యువర్ ఐబాల్. ఎట్టి పరిస్థితుల్లో కళ్ళు తెరచకూడదు. రిలాక్స్ మెంటల్లీ అండ్ ఫిజికలీ. రిలాక్స్ యువర్ హోల్ బాడీ, ఆల్ పార్ట్స్, పార్ట్ బై పార్ట్. రిలాక్స్. ఫీల్ లైట్లీ. మనం తేలికగా ఉన్నట్లుగా ఫీల్ కావాలి. లైట్గా కూర్చొని ఉన్నట్లుగా ఫీల్ కావాలి. ఎంజాయ్ ద కూల్ క్లైమేట్. ఎంజాయ్ ద సైలెన్స్. ఆత్మ సంస్థానం మనకృత్వ. మన మనసుని ఆత్మలో లీనం చేయాలి. ఆత్మ మీన్స్ ఓటు. నో థాట్స్ ఇన్ యువర్ మైండ్. వేరే ఆలోచనలే రాకూడదు. ప్రయత్నపూర్వకమైనటువంటి విశ్రాంతి పొందాలి. ప్రశాంత చిత్తంతో, ప్రసన్న వదనంతో స్మైల్ యువర్ ఫేస్. రిలాక్స్ యువర్ ఫేస్ మజిల్స్. రిలాక్స్గా కూర్చొని మైండ్ పీస్ఫుల్గా కూర్చొని ఉన్నాం. హాయిగా ఉండాలి. ఇలా 3 minutes కూర్చొని ఉండాలి. మౌన మెడిటేషన్. మన కాన్సన్ట్రేషన్ ఐబ్రో మిడిల్ మాత్రమే ఉంచాలి. ఏకాగ్రత చిత్తం అక్కడే ఉండాలి. దీనివలన కాన్సన్ట్రేషనే కాకుండా మెమరీ డెవలప్మెంట్ కూడా అవుతుంది. వేరే ఆలోచనలు లేకుండా ఉండాలి. ఇప్పుడు మన మనసులో అమ్మా నాన్నని గుర్తు చేసుకోవాలి.
మనకి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులని మనం గుర్తు చేసుకోవాలి, మనసులో స్మరణ చేసుకోవాలి. తర్వాత ఉపాధ్యాయులని గుర్తు చేసుకోవాలి, గురువులని స్మరణ చేసుకోవాలి. చివరగా భగవంతుణ్ణి ప్రార్థన చేసుకోవాలి. భగవంతుణ్ణి ప్రార్థన చేసుకున్నాం. ఇప్పుడు మన యోగా శ్లోకం ఏదైతే ఉందో ముగింపు శ్లోకం మనం చెప్పాలి. యోగేన చిత్తస్య పదేన వాచా మలం శరీరస్య వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి. ఓం శాంతి శాంతి శాంతి. రెండు చేతులు రబ్ చేయాలి. రెండు చేతులు రాపిడి చేసి బాగా ముఖానికి ఉంచి లుక్ అట్ ద డార్క్నెస్, అక్కడ చీకటి అబ్జర్వ్ చేయండి. స్లోలీ స్లోలీ రిలాక్స్ యువర్ హ్యాండ్స్. చిన్న చిన్నగా చేతులు తీసేసి స్లోలీ స్లోలీ ఓపెన్ యువర్ ఐ బాల్స్. చిన్నగా ఐ ఓపెన్ చేసి కూర్చోవాలి. కొత్త లోకంలో వచ్చినట్లుగా హాయిగా, మైండ్ పీస్ఫుల్గా, ఆనందంగా, తేలికగా ఉంటుంది. ఈ రోజుల్లో కూడా అలాగే మనము గడపాలి. ఇలా మనం రోజు కూడా మనకు ఆన్లైన్లో ఉంచినటువంటి ఆసనాలని ఉదయం 6 నుండి 7 గంటల వరకు, సాయంత్రం 6 నుండి 7 గంటల మధ్యలో మనం రోజు ఒక 4 ఆసనాలు అభ్యాసం చేసి ప్రాణాయామం చేసి క్లోజింగ్ ప్రేయర్ అనేది కంపల్సరీ చెప్పాలి. దీనివలన మనం లాక్డౌన్లో ఉన్నాం కాబట్టి మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, మన మైండ్ కూడా షార్ప్గా పనిచేస్తుంది, మన శరీరంలో ఉత్సాహం అనేది ఉంటుంది. ఆ తర్వాత ఇమ్యూనిటీ అనేది కూడా డెవలప్ అవుతుంది. ఈ కరోనా వైరస్ మన దగ్గరికి రాకుండా కూడా యోగా, ప్రాణాయామాలు, ఆసనాలు మన శరీరంలో యాంటీబయాటిక్స్ ఏవైతే ఉన్నాయో అది డెవలప్ అవుతుంది అనమాట. కాబట్టి రోజు కూడా ఆసనాలు మీకు ఆన్లైన్లో ఉంచేటి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి చిల్డ్రన్స్. అందరికీ మీరు యోగా క్లాసులో పాల్గొన్నందరికీ ధన్యవాదాలు తెలుపుతూ యోగా క్లాసు ముగిస్తున్నాం.